ఇవాల్టి నుంచి రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు కేంద్ర ప్రభుత్వ బృందం పర్యటించనుంది. 6 సభ్యులతో కూడిన టీం నేడు సచివాలయంలో సీఎస్ శాంతికుమార్తో సమావేశం కానున్నారు. వరద నష్టాలను పవర్ పాయింట్ ద్వారా సీఎస్ వివరించనున్నారు. ఇక వరద నష్టంపై వివిధ జిల్లాల్లో నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృందం సందర్శించనుంది. తర్వాత 2 బృందాలుగా విడిపోయి సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ లో పాటు పలు జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించనుంది కేంద్ర బృందం. రైట్, మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేంద్ర బృందం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అసలు ఎంత నష్టం జరిగింది, ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనేది తెలుసుకునేందుకు నిన్న సాయంత్రమే సెంట్రల్ టీం వచ్చింది. మొత్తం 6 సభ్యులు రాష్ట్రానికి వచ్చారు. ఇక మరికొద్దిసేపట్లోనే సచివాలయంలో సీఎస్ శాంతికుమార్తో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షము, తర్వాత నష్టము, జరిగినటువంటి నష్టము, ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడెక్కడ ఏ జిల్లాలు ఉన్నాయి, అందులో ఉన్నటువంటి గ్రామాలని ఎంత ఎక్కువగా ఈ నష్టం జరిగింది, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఇవాళ సీఎస్ శాంతికుమార్తో సమావేశం. ఈ సమావేశంలో ఈ ఏదైతే సెంట్రల్ టీం ఉందో సెంట్రల్ టీంకి సీఎస్ శాంతికుమారి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయనుంది. ఇక సచివాలయంలోనే 6th ఫ్లోర్లో ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫోటోకి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా 6th ఫ్లోర్లో ఏర్పాటు చేశారు. ఈ 6th ఫ్లోర్లో ఉన్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఈ 6 సభ్యులు ఏదైతే సెంట్రల్ టీం వచ్చిందో ఈ సెంట్రల్ టీం ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా పరిశీలించనుంది. అక్కడ ఈ పరిశీలనలో ప్రధానంగా ఏ జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే, ఈ వరద వల్ల ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, సో ఈ ఫొటోస్ అన్ని కూడా ఈ 6th ఫ్లోర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనలో ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఈ సెంట్రల్ టీం పరిశీలించనుంది. ఇది కొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక ఆ తర్వాత మొత్తం 6 సభ్యులు వచ్చారు కాబట్టి ఈ 6 సభ్యులు 2 టీములుగా విడిపోయి ఏదైతే ఈ ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్ ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలలో ఈ 2 టీములుగా విడిపోయి వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది, ఈ వరద నష్టానికి సంబంధించి ఎంత వరద నష్టం జరిగింది, ఏ జిల్లాలో ఎట్లా ఉన్నదనే దాని మీద క్షేత్రస్థాయిలో ఈ 2 టీములు కూడా అక్కడ వెళ్ళి డైరెక్ట్గా పరిశీలించనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనా కూడా వేసింది. మొత్తం 5,000 కోట్లకు పైగా నష్టం జరిగింది అని చెప్పేసి అంచనా వేసింది. దీనికి సంబంధించి కేంద్రాన్ని కూడా కోరింది. ఈ తక్షణ సహాయం కింద 2,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరింది. ఇక ఏదైతే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ సభ్యులు వచ్చారో నిన్న ఈ 16th ఫైనాన్స్ కమిషన్ సభ్యుల ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్గా దీనికి సంబంధించి ఈసారి ఈ వరదలను దృష్టిలో పెట్టుకొని కొంత తెలంగాణ రాష్ట్రం మీద ఉదార స్వభావంతో ఉండాలి, కొంత ఈ జనాభా ప్రాతిపదికన కాకుండా కొంత ఎక్కువగా నిధులు కేటాయించే విధంగా కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సెంట్రల్ టీంకు ఏదైతే 16th ఫైనాన్స్ కమిషన్ ఉందో ఈ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కూడా చెప్పారు. ఇక ఇవల్ల జరిగే ఈ సీఎస్తో జరిగే ఈ సమావేశంలో కూడా ఇదే తరహాలో ఈ సెంట్రల్ టీంకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఈ 5,000 కోట్లకు పైగా ఈ నష్టం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రం ఇప్పటికే అప్పుల కుప్పగా ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో మొత్తం అప్పులు చేశారు. అప్పులు చేసిన వాటికి వడ్డీల రూపంలోనే వేల కోట్లు కట్టాల్సి వస్తుంది. కాబట్టి కొంత కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ ఈ సమావేశంలో సీఎస్ సెంట్రల్ టీంతో కూడా కోరే అవకాశం అయితే కనబడుతుంది. ఒక్కసారి మనకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాథమిక అంచనా ప్రకారం ప్రభుత్వం వేసినటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరద బారిన పడ్డటువంటి గ్రామాలు చూస్తే మనకు 400 గ్రామాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఇందులో ఇక ఈ వరద బాధితపడ్డ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ఉన్నారని చెప్పేసి అంచనా ఉన్నది ఇప్పటి వరకు అయితే. ఇక ఈ వరదల కారణంగా మరణించిన వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 మంది ఉన్నట్లు అంచనా ఇస్తున్నారు. ఇక ఈ ఇండ్లు దెబ్బతిన్న ఇండ్లు, పాక్షికంగా కూలిపోయినటువంటి ఇండ్లు కూడా మొత్తం 4,200 ఇండ్లు ఉన్నాయి. ఇక ఇవి కాకుండా గుడిసెలు, తర్వాత ఇతర గృహాలు లాంటివి ఉన్న వాటికి అవి కూడా మొత్తం 3,200 ఈ వర్ష ప్రభావితానికి నష్టపోయినట్లు కొంత ప్రాథమిక అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఇందులో ఏదైతే పశువులు ఉన్నాయో పశువులకు సంబంధించి కూడా మొత్తం 11,000 పశువులు ఈ వరదలలో కొట్టుకుపోయినట్లు ఇప్పటి వరకు
మనకు ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నష్టానికి సంబంధించి ఇక పంట నష్టానికి సంబంధించి కూడా ఇప్పటికే 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దీని మీద ఇంకా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అంచనా వేస్తున్నారు. కొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరదల కారణంగా భారీ వర్షాల కారణంగా ఎంత నష్టం జరిగిందనేది పంటకు సంబంధించి పూర్తిగా దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలలో చూస్తే మనకు ఎక్కువగా ఈ సూర్యాపేట, మహబూబాద్, ఖమ్మంలో ఎక్కువగా వరదలు వచ్చాయి. అక్కడే ఎక్కువగా ఈ నష్టం కూడా జరిగింది. ఈ 3 జిల్లాల్లో కూడా చూసుకుంటే మనకు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఈ 3 జిల్లాలతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లాలో కొంత ఎక్కువగా ఈ నష్టం జరిగినట్లు ఇప్పటి ఉన్నటువంటి అంచనా అయితే తెలుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీని మీద కొంత అంచనా ఎక్కువగా వేసింది. అయితే ఖమ్మంలో చూస్తే మనకు మొత్తం ఒక్క ఖమ్మం జిల్లాకు సంబంధించి 730 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా ఉన్నది. ఇందులో 15,000కు పైగా ఇండ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కో ఇంటికి 16,500 పరిహారం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. డైరెక్ట్గా ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో దెబ్బతిన్న ఇండ్లు ఏవైతున్నాయో ఆ ఇంటికి అక్కడ వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడే ఆ కుటుంబాలకు వాళ్ళ అకౌంట్లో 16,500 ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నది. ఇక ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఈ 80,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేశారు. ఇక ఈ పంట నష్టానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించింది. ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక మరణించిన వారికి సంబంధించి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నది. సో ఇట్లా ఎవరు కూడా ఇబ్బందిగా పడకుండా ఎట్లాంటి నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు కూడా దీనికి సంబంధించి ఈ నష్టాల వల్ల ఇబ్బంది పడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ పరిహారానికి సంబంధించి కూడా కొంత ఎవరైతే ఇప్పటికిప్పుడు తక్షణ సాయం అవసరమని ప్రభుత్వం భావిస్తుందో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత వాళ్ళకు అప్పటికప్పుడే కొంత ప్రభుత్వం నుంచి కొంత పరిహారం కూడా అందించారు. కాబట్టి ఇక ఈ సెంట్రల్ టీము ఏదైతే క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ టీము ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కేంద్రం నుంచి కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి మరి ఈ సెంట్రల్ టీము పర్యటించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కేంద్రానికి ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మౌనిత.